కాలభైరవాష్టమి గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. శివుడి యొక్క అంశ అయినటువంటి కాలభైరవుడికి చాలా ప్రాధాన్యత ఉంది. రుణబాధలు పోవడానికి, ఆరోగ్య సమస్యలు పోవడానికి, దరిద్రం నశింపజేయడానికి, శత్రునాశనానికి, దుష్టులను శిక్షించడానికి ఒక కాలభైరవ అవతారం అనేది ఉంది. అయితే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ప్రతి అష్టమిని కాలభైరవ అష్టమిగా కొలుస్తూ ఉంటారు. ఈ రాబోయేటువంటి డిసెంబర్ 8వ తారీఖు భైరవ అష్టమిగా కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఈ రాబోయేటువంటి డిసెంబర్ 8వ తారీఖు కూడా కాలభైరవ అష్టమే. ఆ రోజున తప్పకుండా అష్టభైరవ మంత్రాన్ని నేను పైన పెడతాను. ఆ మంత్రాలు, ఆ 8 మంత్రాలు స్మరించినా జపం చేసినా చాలా మంచిది. ఆ రోజున తప్పకుండా ఏదైనా మీకు కాలభైరవుడి యొక్క అనుగ్రహం కావాలి, దరిద్రం నాశనం అవ్వాలి అనుకుంటే నల్ల కుక్కకి ఆహారం పెట్టడము, కాలభైరవుడికి అభిషేకం చేయించడము, ఆ యొక్క అష్టభైరవ మంత్రాన్ని 9 సార్లు చదవడము, తర్వాత కాలభైరవాష్టకాన్ని 9 సార్లు పఠనం చేయడం, పారాయణ చేయడం చేస్తే కాలభైరవుడి యొక్క అనుగ్రహం